పొన్నం సత్తయ్య గారి 14వ వర్ధంతి సందర్భంగా వేదిక పైనటువంటి పెద్దలందరికీ, వేదిక ఉన్నటువంటి మిత్రులందరూ కూడా ఈ శుభ సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి వీరి పొన్నం సత్తయ్య గారి జీవన సాఫల్య పురస్కారం కార్యక్రమం ఏర్పాటు చేసింది. మరి పొన్నం సత్తయ్య గారు పరమపదించి 14 సంవత్సరాల తర్వాత మరి ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటున్నామంటే ఇంత పెద్ద ఎత్తున, అంటే వారి యొక్క జీవన విధానం, వారి యొక్క గొప్పతనం, మరి ఈనాడు వారిని స్మరించుకుంటూ వారి పుత్రులు ముగ్గురు కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ రోజున పొన్నం సత్తయ్య గారు వారి కుటుంబం, అంటే వారి యొక్క దంపతులు ఏ తండ్రిగా కోరుకునేది పుత్రులు ప్రయోజకులు కావాలి. మరి ఈనాడు పొన్నం సత్తయ్య గారు ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన మామూలు రైతుగా ఎదిగి, మరి ఎన్ని ఇబ్బందులు వచ్చినా వారు బొంబాయిలో లేబర్గా కూడా పోయినట్టుగా నాకు తెలియడం జరిగింది. మరి అంటే ఆ స్థాయి ఆర్థిక పరిస్థితి నుంచి, అటువంటి పరిస్థితి నుంచి ఈనాడు మరి ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా మొక్కవరి ధైర్యంతో పిల్లలకు గొప్ప చదువు చెప్పించి మరి ప్రయోజనం చేయడం జరిగింది. ఈ రోజున మరి ఈ యొక్క సంస్కృతి గొప్పతనం, ఈనాడు నా శాఖ కూడా కల్చర్ శాఖ. కల్చర్ శాఖ అంటే, కల్చర్ అంటే జనరల్గా ఆటపాటల మంత్రి అనుకుంటారు. కల్చర్ అంటే సంస్కృతి, జీవన విధానం. ఈ జీవన విధానం ఈనాడు ధ్వంసమైంది కాబట్టే ఎన్నో అనర్థాలకు మూల కారణం. మరి ఈ జీవన విధానం, ఈ యొక్క సంస్కృతి ధ్వంసం కాకుండా ఉండాలంటే మరి ఈ యొక్క పొన్నం సత్తయ్య గారి కుటుంబాన్ని చూసినప్పుడు ఉమ్మడి కుటుంబం కూడా, అంటే ఈ యొక్క జీవన విధానం అనేది అన్ని రకాలకు వర్తిస్తుంది, అన్ని వర్గాలకు వర్తిస్తుంది. చదువులకైనా, వ్యవసాయానికైనా, విద్యార్థులకైనా అన్ని రంగాలకు కూడా వర్తించేటువంటిది ఒక జీవన విధానం. ఇలా సంస్కృతి అనేది ధ్వంసమైంది కాబట్టి ఈ అనర్థాలకు కారణం. ఈనాడు గొప్పగా ఈ యొక్క పొన్నం సత్తయ్య గారి స్మారక అవార్డు అనేది ఈనాడు బలగం సినిమా చూసినప్పుడు మనకందరికీ కూడా స్పష్టంగా కనపడతా ఉంది. యావత్ సమాజాన్ని కదిలించినటువంటి సన్నివేశాలని ఉమ్మడి కుటుంబం. ఒక ఉదాహరణ, 2004వ సంవత్సరం, 4-5 సంవత్సరంలో ఆనాడు రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆజాద్ గారు అసెంబ్లీకి వచ్చి జాయింట్ సెషన్ అడ్రస్ చేయడం జరిగింది. అందులో వారు 10 ప్రశ్నలు అడగని చెప్పారు. ఆ రోజు నేను ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా ఉన్నాను. ఆనాడు రాష్ట్రంలో కరువు పరిస్థితులు, రైతాంగం ఆత్మహత్యలు చాలా జరుగుతూ ఉన్నాయి. ఇండిపెండెంట్ శాసనసభ్యుడిగా ఉండి నేను ప్రశ్న, నాకు అవకాశం తీసుకున్నా. మరి ఈ యొక్క ఆత్మహత్యలు కారణమేంటి, కారకులు ఎవరు, సైన్స్ ఇంత గొప్పగా అభివృద్ధి చెందింది, మరి ర్యాకెట్స్ను మనం చంద్రమండలం పంపిస్తూ ఉన్నాం, భూమి మీద ఉన్న నీరును భూమికి మనం అందించలేకపోతా ఉన్నాం, అట్లాగే మరి ఈ ఆత్మహత్యల పరంపర కొనసాగుతుంది, దీనికి కారకులు ఎవరు, దీనికి పరిష్కారం ఏంది అని అన్నప్పుడు మరి ఆనాడు అబ్దుల్ కలాం గారు స్పందిస్తూ దీనికి మూల కారణం ఉమ్మడి కుటుంబాల వ్యవస్థ ధ్వంసమైంది కాబట్టే కష్టాలు వచ్చినప్పుడు నేనున్నానని ధైర్యం చెప్పేటటువంటి వాడు. ఉమ్మడి కుటుంబం ఉంటే ఎవరికి ఏ కష్టం వచ్చినా ఒక ధైర్యం, అంటే వాళ్ళను
ఆ సమస్యలు పట్టు వచ్చినప్పుడు నేనున్నాను ఒక గొప్ప ధైర్యం చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఈ యొక్క వ్యవస్థ ధ్వంసమైంది కాబట్టి ఇలా ఉమ్మడి కుటుంబాలు యొక్క సంస్థ ధ్వంసం కాబట్టి ఈ యొక్క అనంతరం మూలకాడు కాబట్టి వారు స్పష్టంగా చెప్పేది. మరి ఆనాడు అబ్దుల్ కలాం గారు చెప్పినటువంటి మాట ఈనాడు కల్లారా మనం పొన్నం సత్తయ్య గారి కుమారులు ఇప్పటి కూడా ఉమ్మడి కుటుంబంగా ఉన్నారు. నిజంగా వారి కుటుంబాన్ని అభినందిస్తూ మరి ఈ సంస్కృతి మనం ముందుకు తీసుకుపోయినప్పుడే ఈ యొక్క ఎట్లయితే ఒక మాట ద్వారా చెప్పలేనిది ఒక పాట ద్వారా ఒక సినిమా ద్వారా చెప్పగలుగుతాం. అది కళ్ళ కట్టినట్టుగా ఉంటుంది. దానికి ఈ యొక్క బలగం సినిమానే ఒక నిదర్శనం. మరి ఈ రోజున యావత్ రాష్ట్ర ప్రజల్ని కదిలించినటువంటిది సినిమాను చూసి మనమందరం కూడా దాన్ని పూర్తిగా తీసుకున్న మనం ఈ యొక్క సమాజానికి మార్పు తీసుకురాగలుగుతాం, ఆలోచన విధానం మార్చగలుగుతాం. కాబట్టి ఈనాడు మరి ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పొన్నం సత్తయ్య కుటుంబ సభ్యులను కూడా అభినందిస్తూ మరి ఈ యొక్క బలగం సినిమాలో కొమురమ్మ గారు కూడా వారి యొక్క ఆ పాటలో మనం విన్నాం. అంటే ఆ యొక్క బాధను వింటూ ఉంటే మరి అందరూ కూడా కళ్ళు చెమర్చినాయి. 100% మరి వాళ్ళు ఇటువంటి కుటుంబాలు ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మరి యొక్క సంస్కృతి శాఖ మంత్రిగా, కల్చరల్ శాఖ మంత్రిగా వారికి అన్ని రకాల అండగా ఉంటుంది ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన వారి యొక్క భర్తకు సంబంధించినటువంటి ఆ యొక్క ఆరోగ్య సమస్య సంబంధించి కావచ్చు, వారి పెన్షన్ కావచ్చు, ఇతరత్ర అట్లాగే దాంతోపాటుగా అన్ని రకాల ఆధునిక కార్యక్రమం చేస్తామని చెప్పని మీ యొక్క మీ సమక్షంలో మరొకసారి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. మీరు అన్నట్టుగా ఉమ్మడి కుటుంబ విలువలు, బంధాల విలువలు మరి చక్కగా తను బలగం సినిమాలో పాడితే మా చంద్రబోస్ గారు బంధాల గురించి చాలా అద్భుతమైన గీతాలు రాసినారు. నిజంగా చాలా గొప్ప పాటలు రాసినారు, ఎన్నో పాటలు రాసినారు. సో ఇద్దరికి ఆ పురస్కారం రావడం సంతోషం. తానేమో చెట్టైనా మట్టిని మరవని వాడే మనిషి అంటాం కాబట్టి ముగ్గురు కొడుకులు ఎంతెత్తు ఎదిగినా మట్టిని నమ్ముకున్న భూమిపుత్రుడు సత్తయ్య గారు. అలాంటి ఆనిముత్యాల లాంటి కొడుకులకు జన్మనిచ్చినటువంటి సత్తయ్య గారు మరొకసారి